అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివ అనే పేరులోని ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి. శివయ్య సంతోషపడితే ఎంతగా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదేవిధంగా ఆయనకు కోపం వస్తే అంతగా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తాడు. కనుక జంగమయ్యను పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పరమశివుడిని కేవలం మానవులు మాత్రమే కాదు, దేవతలు, రాక్షసులు, మునులు సైతం పూజిస్తారు. నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గరళకంఠుడు. అందుకే శివుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు. శివయ్య సంతోషపడితే ఎంతగా తన భక్తులను అనుగ్రహిస్తాడో అదేవిధంగా ఆయనకు కోపం వస్తే అంతగా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తాడు. కనుక జంగమయ్యను పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పూజలు తప్పుగా చేస్తే శివయ్యకు కోపం వస్తుంది. అటువంటి పరిస్థితిలో శివుని పూజించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తులసి దళం. హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి దళం లేకుండా విష్ణువు, శ్రీకృష్ణుని ఆరాధన సంపూర్ణంగా పరిగణించబడదు. అయితే శివుడికి తులసి ఆకును సమర్పించడం నిషేధం. పొరపాటున కూడా శివలింగానికి తులసి దళాన్ని సమర్పించవద్దు. వాస్తవానికి దీని వెనుక ఒక పురాణం కథ ఉంది. దాని ప్రకారం తులసికి బ్రోంద అనే పేరు కూడా ఉంది. శివుడు బ్రోంద భర్త జలంధరుడనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే తులసి శివుడిని శపించింది. ఈ కారణంగా శివయ్యకు తులసిని సమర్పించడం నిషేధించబడింది. ఎరుపు పువ్వు శివుడికి బిల్వపత్రం, మారేడు, జమ్మి, తెల్లని పుష్పలు చాలా ఇష్టం. అయితే శివుడి పూజకు ఎర్రటి పువ్వులను ఉపయోగించడం నిషేధం. శివుని పూజకు తామర పువ్వు, ఎర్రటి మందారం, గులాబీ పువ్వు, మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధించబడింది. శంఖం. హిందూ మతంలో శంఖం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శంఖం శబ్దంతో ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్మకం. పూజాస్థలంలో శంఖాన్ని పూజించడం సాంప్రదాయం. అయితే శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధించబడింది. శంఖచూరుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించినట్లు ఒక నమ్మకం. ఈ కారణంగా శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడంపై నిషేధించబడింది. కొబ్బరికాయ. హిందూమతంలో కొబ్బరికాయకు విశిష్ట స్థానముంది. పూజాది కార్యక్రమాలతో పాటు వివాహాది శుభకార్యాలకు కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే శివుని పూజలో కొబ్బరికాయను ఉపయోగించరు. అంతేకాదు, కొబ్బరి నీటిని ఉపయోగించడం కూడా నిషేధం. వాస్తవానికి కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి విష్ణువు భార్య కనుక శివుని పూజలో కొబ్బరికాయను సమర్పించడం నిషేధించబడింది. శ్మశానంలో నివసించే శివుడు యోగి, పౌరుషానికి ప్రతీక. అందుకే పసుపు, కుంకుమ, సౌందర్య వస్తువులను శివయ్య పూజలో ఉపయోగించరు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.